The next type of grinder is surface grinders. సో సర్ఫేస్ గ్రైండర్స్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే టు గ్రైండ్ ద ఫ్లాట్ సర్ఫేస్ అంటే టాప్ లేయర్ ఆఫ్ ద వర్క్ పీస్ని ఫినిషింగ్ చేయాలి అంటే సిలిండ్రికల్కి లేదా హాలో సర్ఫేసెస్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ సిలిండ్రికల్ సర్ఫేసెస్ అలాంటి వాటికి అన్నిటికీ మనకి సిలిండ్రికల్ గ్రైండర్స్ ఇంటర్నల్ గ్రైండర్స్ ఉన్నాయి. అలా కాకుండా నార్మల్ రెక్టాంగులర్ వర్క్ పీసెస్ కానీ స్క్వేర్ వర్క్ పీసెస్ కానీ సో ఇలాంటి వర్క్ పీసెస్కి ఏంటంటే టాప్ లేయర్ ఫినిషింగ్ చేయాలి అన్నప్పుడు సర్ఫేస్ గ్రైండర్స్ని ప్రిఫర్ చేస్తాం. సర్ఫేస్ గ్రైండర్స్లో మనకి ఏంటంటే బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ మెషిన్ ఆర్ స్పిండిల్ డైరెక్షన్ సో దీన్ని లేదంటే టేబుల్ మోషన్ దీన్ని బేస్ చేసుకొని మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్స్ ఉన్నాయి. సో వాటి నేమ్స్ చూద్దాం. దీస్ ఆర్ ద 4 methods: horizontal spindle reciprocating table, vertical spindle reciprocating table, horizontal spindle rotary table, vertical spindle rotary table. సి అంటే దేని బేస్ చేసుకొని చెప్తున్నాం, మెషిన్ స్పిండిల్ని బేస్ చేసుకొని అండ్ వర్క్ టేబుల్ బేస్ చేసుకొని. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఏంటంటే మెషిన్ స్పిండిల్ హారిజాంటల్గా ఉన్న అలాంటప్పుడు టేబుల్ని రెసిప్రోకేట్ చేస్తాం. వర్టికల్ స్పిండిల్ ఉన్నప్పుడు కూడా టేబుల్ రెసిప్రోకేట్ అవుతుంది. దీనికి రివర్స్ అనమాట. హారిజాంటల్ స్పిండిల్లో రోటరీ టేబుల్ తీసుకున్నాం, వర్టికల్ స్పిండిల్లో రోటరీ టేబుల్. సో దీస్ ఫోర్ ఆర్ ద 4 types ఆఫ్ సర్ఫేస్ గ్రైండర్స్. సో వీటి వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్, హారిజాంటల్ స్పిండిల్ రెసిప్రోకేటింగ్ టేబుల్. సో హారిజాంటల్ స్పిండిల్ రెసిప్రోకేటింగ్ టేబుల్ అంటే ఏంటంటే టేబుల్ అనేది ఎన్నో వాళ్ళు రెసిప్రోకేట్ అవుతుంది. సో ఈ టేబుల్ యొక్క యాక్సిస్కి వర్క్ పీస్ సెంట్రల్ యాక్సిస్ గ్రైండింగ్ వీల్ సెంట్రల్ యాక్సిస్ ఇది కదా గ్రైండింగ్ వీల్, ఇది గ్రైండింగ్ వీల్ యొక్క స్పిండిల్ అనమాట. సో గ్రైండింగ్ వీల్ స్పిండిల్ యాక్సిస్ కనుక ఇలా హారిజాంటల్ పొజిషన్లో ఉంటే దాన్ని ఏమనొచ్చు, హారిజాంటల్ స్పిండిల్ అంటాం. రెసిప్రోకేటింగ్ టేబుల్ అంటే ఇది మన రెక్టాంగులర్ వర్క్ పీసెస్కి ఇలాంటి వాటికి కదా చేస్తున్నాం. సో ఈ టేబుల్ ఏంటి మనకి లీనియర్గా రెసిప్రోకేట్ అవ్వాలి. సో మెషిన్ ఎప్పుడైతే ఆన్ చేసామో వీల్ అనేది అరౌండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఇది రొటేట్ అవుతుంది. రొటేట్ అవుతూ దీనికి కూడా మనం టు అండ్ ఫ్రో మూమెంట్ ఇస్తాం. యాజ్ యూజువల్ టేబుల్ కూడా లీనియర్గా మూవ్ అవుతుంది. సో ఇలా ఒకేసారి వర్క్ పీస్ అనేది మనకి లీనియర్గా రెసిప్రోకేట్ అవ్వాలి, గ్రైండింగ్ వీల్ వచ్చి రొటేట్ అవుతుంటాయి. సో దీన్ని ఏమంటున్నాం మనం, హారిజాంటల్ స్పిండిల్ రెసిప్రోకేటింగ్ టేబుల్ అన్నాం. ఎందుకు హారిజాంటల్ స్పిండిల్ అన్నారు అంటే ఈ గ్రైండింగ్ వీల్ యొక్క స్పిండిల్ అనేది హారిజాంటల్ యాక్సిస్లో ఇలా ఉంటుంది. సెకండ్ కేటగిరీకి వస్తే వర్టికల్ స్పిండిల్ రెసిప్రోకేటింగ్ టేబుల్. సో ఇది వర్టికల్ స్పిండిల్ రెసిప్రోకేటింగ్ టేబుల్. దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే హారిజాంటల్ స్పిండిల్లో ఈ మెషిన్ స్పిండిల్ ఎలా ఉంది, హారిజాంటల్ యాక్సిస్లో ఉంది. వర్టికల్ స్పిండిల్కి వచ్చేటప్పటికి ఇదనమాట వీల్ యాక్సిస్. సో దీనికి డిఫరెన్స్ ఉందా లేదు, ఇది హారిజాంటల్ డైరెక్షన్లో ఉంది, ఇది వర్టికల్ యాక్సిస్లో ఉంది, అందువల్ల దీన్ని వర్టికల్ స్పిండిల్ అంటాం. దిస్ ఈజ్ ద గ్రైండింగ్ వీల్. గ్రైండింగ్ వీల్కి ఏంటంటే ఈ బాటమ్ ఎడ్జ్లో కూడా మనకి అబ్రెసివ్ పార్టికల్స్ ఉంటాయి. సో ఆ బాటమ్ ఎడ్జ్లో ఉన్న అబ్రెసివ్ పార్టికల్స్ ఈ టేబుల్ పైన ఉన్న వర్క్ పీసెస్ని ఏంటంటే గ్రైండింగ్ పెర్ఫామ్ చేస్తుంది. దీనికి డిఫరెన్స్ చూసుకోవాలి. ఇక్కడ మెషిన్ స్పిండిల్ హారిజాంటల్గా ఉంది, ఇక్కడ మెషిన్ స్పిండిల్ వర్టికల్గా ఉంది. ఇక్కడ యాజ్ యూజువల్ టేబుల్ రెసిప్రోకేట్ అవుతుంటే ఇక్కడ కూడా టేబుల్ రెసిప్రోకేట్ అవుతుంది. టేబుల్ అయితే రెసిప్రోకేటింగ్ టేబులే, స్పిండిల్ యాక్సిస్ అనేది మారాలన్నమాట. ఇది హారిజాంటల్గా ఉంటుంది, ఇది వర్టికల్. ఇదేంటంటే ఈ అరౌండ్ ఇట్స్ పెరిఫరీ ఇక్కడున్న ఎడ్జెస్ పైన ఉన్న అబ్రెసివ్ పార్టికల్స్తో మెషినింగ్ చేస్తుంది. బట్ ఇది అలా కాదు, ఎండ్ సర్ఫేస్లో ఉన్న అబ్రెసివ్ పార్టికల్స్తో మెషినింగ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ రెండు ఏంటంటే రెసిప్రోకేటింగ్ టేబుల్కి వచ్చేసరికి. అలా కాకుండా రోటరీ టేబుల్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ రెండు అనమాట, హారిజాంటల్ స్పిండిల్ రొటేటింగ్ టేబుల్, వర్టికల్ స్పిండిల్ రొటేటింగ్ టేబుల్. సో హారిజాంటల్ స్పిండిల్ రొటేటింగ్ టేబుల్ అంటే యాజ్ యూజువల్ పైన చెప్పుకున్నట్టుగానే ఇది హారిజాంటల్ స్పిండిలే. బట్ టేబుల్ వచ్చేసి ఏంటి మనకి రోటరీ టేబుల్ తీసుకుంటాం. ఇట్ ఈస్ సిమిలర్ టు స్లాటర్ మెషిన్. స్లాటర్ టేబుల్ ఎలా ఉంటుంది మనకి, రోటరీ టేబుల్ కదా. సో ఇక్కడ వర్క్ టేబుల్ ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్క్ పార్ట్స్ని ఒకసారి ప్లేస్ చేస్తాం అనుకోండి, బల్కీ పార్ట్స్ని ఒకసారి చేయొచ్చు. సో స్మాల్ వర్క్ పీసెస్ అన్నింటినీ రోటరీ టేబుల్ పైన ప్లేస్ చేసి టేబుల్ని ఎప్పుడైతే రొటేట్ చేసామో సో ఈ రెండు కాంటాక్ట్ అయినప్పుడు ఇక్కడ గ్రైండింగ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సైడ్ నుంచి టు కూల్ ద వర్క్ సర్ఫేసెస్ మనం కూలెంట్స్ని లూబ్రికెంట్స్ని అప్లై చేస్తాం. హారిజాంటల్ స్పిండిల్ రొటేటింగ్ టేబుల్. ఇది వచ్చి ఏంటంటే వర్టికల్ స్పిండిల్ రొటేటింగ్ టేబుల్ అనమాట. సో సేమ్ గ్రైండింగ్ వీల్ యాక్సిస్ మారింది, వర్టికల్ యాక్సిస్, టేబుల్ కూడా మారింది. టేబుల్ ఏంటి, రోటరీ టేబుల్. వర్టికల్ స్పిండిల్ రోటరీ టేబుల్, వర్టికల్ స్పిండిల్ రెసిప్రోకేటింగ్ టేబుల్ చూడండి.
టూ వీల్స్ ఒకేలా ఉన్నాయి, బట్ టేబుల్ వచ్చేటోడికి ఇది రెసిప్రోకేట్ అవుతుంది. ఈ టేబుల్ ఏంటంటే ఇది రోటరీ టేబుల్, రొటేట్ అవుతుంది. ఓకే, ఇలా హారిజాంటల్ డైరెక్షన్ ఇచ్చాడు, ఇది కాదు, ఇది ఇలా రొటేట్ అవుతుంది. రోటరీ టేబుల్ అన్నాం కాబట్టి. ఓకే, సో దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ సర్ఫేస్ గ్రైండర్స్. దీంట్లో మనకి కన్స్ట్రక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సినవి ఓన్లీ 2 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి హారిజాంటల్ స్పిండిల్ రెసిప్రోకేటింగ్ టేబుల్. రెసిప్రోకేటింగ్ టేబుల్ మీద హారిజాంటల్ స్పిండిల్ ఇచ్చాడు మన సిలబస్లో, రోటరీ టేబుల్ మీద వర్టికల్ స్పిండిల్ ఇచ్చాడు. సో అంటే మ్యాక్సిమం మనకి రెండింటి మీద ఐడియా వస్తుంది అనమాట. హారిజాంటల్ స్పిండిల్ రెసిప్రోకేటింగ్ టేబుల్, వర్టికల్ స్పిండిల్ రోటరీ టేబుల్. సో వీటి కన్స్ట్రక్షన్ అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.